ఓకే, ద టైమ్ ఈజ్ 10:40. ఇప్పుడైతే మనోహర్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. జై శ్రీరామ్. మా దగ్గర అయితే ప్రజెంట్ టైల్ బ్యాగ్ ఉంది, అదైతే పార్సల్ చేసేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అది ఎక్కడ పార్సల్, లైక్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి, వాట్ ఇస్ వాట్ అని. ఎదురుగా సైబర్ టవర్స్. ఇప్పుడే మేఫిల్ దగ్గర బిర్యానీ తిని స్టార్ట్ అవుతున్నాం. టైమ్ ఈజ్ 1. సో లెట్స్ గో. ప్రజెంట్ అయితే జేఎన్టీయూ దగ్గర ఉన్నాం. బాయ్. మనోడైతే వెళ్ళిపోతాడు, మనం కూడా వెళ్ళిపోదాం. ఈ ట్రాఫిక్ దాటి వెళ్తే కానీ మనకు ప్రశాంతంగా ఉండదు. చాలా ట్రాఫిక్ ఉంది అసలు, వేడి కొడుతుంది కాల్ దగ్గర. బై ది వే షూ అయితే వేసుకోలేదు, ఎందుకంటే మొన్న మహాబలేశ్వర్ వెళ్ళొచ్చాం కదా. సో ఫుల్ వర్షం వల్ల షూ అయితే మొత్తం నానిపోయింది. నా దగ్గర ఎక్స్ట్రా కూడా ఏం లేదు. ఈ స్లైడ్స్తో ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాలి, తప్పదు మరి ఇంకా. అండ్ ఫ్యూల్ కొట్టించాలి. మొన్న మహాబలేశ్వర్ ట్రిప్ అయితే అరౌండ్ 1260 km అయితే వచ్చింది కంప్లీట్గా మహాబలేశ్వర్ ట్రిప్. అర్జెంట్గా ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళిపోవాలరా బాబు. 1 hour later. టైం వచ్చేసరికి 1:56 అయింది. 1 అవర్ అయింది స్టార్ట్ అయ్యి. ఇంకా హైదరాబాద్ సిటీలోనే ఉన్నాం. ఇంకా 1 అవర్ చూపిస్తుంది క్రాస్ అవ్వడానికి అయితే. మాత్రం ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. దాంతోపాటు ఎండ, దాంతోపాటు బండి వేడి, అన్నీ ఒకేసారి చూపిస్తున్నాను నరకం నాకు ఫుల్గా. ఏం చేస్తాం ఇంకా, తప్పదు మరి. జియో పెట్రోల్ పంప్ కనిపించింది, ఇప్పుడు ఫ్యూల్ కొట్టించేస్తాను ఒకసారి బండి ఫుల్ ట్యాంక్. ఫ్యూల్ వచ్చేసరికి 1400 పట్టింది. ట్రిప్ 2 అయితే రీసెట్ చేస్తాను. 1294. ఓకే, రీసెట్ డన్. యాజ్ ఆఫ్ నో ట్రిప్ను వచ్చేసరికి 2100 అయితే తిరిగాం. స్టిల్ మోర్ టు గో. 1000 అయితే ఏం అవ్వదు కానీ ఒక 700 దాకా అవ్వచ్చు నియర్లీ, ఐ ఎక్స్పెక్ట్. ఇదైతే ఫుల్ లూజ్ అయిపోయింది, చూసారా అలా ఊగిపోతుందో. చేయించాలి, అదే టైట్ చేయడానికి ట్రై చేసాను కానీ అవ్వలేదు. నాకైతే స్కిన్ అలర్జీ బాగా వచ్చేసింది, కనిపిస్తుంది లేదు ఇక్కడ. ఇవన్నీ కురుపులు ఇలాగా అక్కడికక్కడే ఒక 5 దాకా ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడైతే హైదరాబాద్ సిటీ క్రాస్ అయిపోయాం. క్రాస్ అయ్యి కూడా చాలాసేపు అయ్యింది. ఇప్పుడైతే కంప్లీట్గా హైవే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేనైతే కొత్త రూట్ ఉంది కదా ఖమ్మం నుంచి, సో ఆ రూట్ నుంచి అయితే వెళ్తాను అనమాట. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ తగ్గుతుందని. చూద్దాం అటు నుంచి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది, వాట్ ఇస్ వాట్ అని తెలుస్తుంది కదా. ఇప్పుడే 7 మిడ్వే ప్లాజా దగ్గర ఆగాం. ఇక్కడ చిన్న చిన్న ఐస్ క్రీమ్ లాంటివి తిని స్టార్ట్ అవుతున్నాను. మనోహర్కి అయితే మీటింగ్ ఉందని చెప్తే దానికోసం ఆగామన్నమాట. ఎలా వస్తే వాడికి మీటింగ్ అయితే అవ్వలేదు. నాకైతే 800 బిల్లు పడింది. అంటే ఆడవాళ్ళు కాదు, నేనే ఆర్డర్ చేసుకున్నాను, టైం వేస్ట్ ఎందుకని. ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, నేను డైరెక్ట్గా ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే టైం వచ్చేసరికి నియర్లీ 6 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నాకు అంత ఓపిక లేదు, ఎందుకంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. నైట్ మార్నింగ్ అనుకోండి, ఇంకా మార్నింగ్ 3:30కి అలా పడుకున్నాను. 7కి లేచాను. 7కి లేచి బ్యాగ్ ప్యాకింగ్ అయ్యి మొత్తం అయిపోయింది అనమాట టైం అక్కడే. సో స్టార్ట్ అయ్యేసరికి 1 అయితే అయ్యింది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ చిన్న ఉన్నాడు కదా, సో తన్నింటికి అయితే వెళ్తున్నాను. సత్తుపల్లి హైదరాబాద్ నుంచి అక్కడికి 300 kilometers అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి 300 kilometers అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే సత్తుపల్లి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటాం అనమాట నైట్ అయితే. ఎర్లీ మార్నింగ్ 5కి అలాగైతే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. ఎందుకంటే నిద్ర మాత్రం చాలా ఎక్కువ వస్తుంది హైదరాబాద్ నుంచే. ఇప్పుడు దాకా అలా ఓపిక పడుతూ వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను మ్యాపిల్స్ మ్యాప్ అయితే వాడుతున్నాను అనమాట. దీంట్లో బాగా యూస్ఫుల్ ఏంటంటే చూడొచ్చు, ఇక్కడ ఫోటో వస్తుంది లైక్ ఈ డైరెక్షన్లో లెఫ్ట్కి కాదు అనేసి అలాగా. సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, లైక్ స్పీడ్ లిమిట్ అయితే చూపిస్తుంది, మన కరెంట్ స్పీడ్ చూపిస్తుంది. అది మన గూగుల్ మ్యాప్స్లో కూడా వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ సిగ్నల్స్ ఎక్కడున్నాయి చూపిస్తుంది, అండ్ స్పీడ్ క్యామ్స్ ఎక్కడున్నాయి చూపిస్తుంది, అండ్ సర్వేలెన్స్ క్యామ్స్ ఎక్కడున్నాయి చూపిస్తుంది అనమాట. సో యూస్ఫుల్ అనే చెప్పుకోవాలి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను వచ్చేసరికి ఇది ఫస్ట్ టైం వాడడం మ్యాపిల్స్ మ్యాప్ అయితే. యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఆల్సో మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ ఉంటే లెఫ్ట్ కాదు స్ట్రైట్ అనేసి. నేను 150 meters, 125 meters, 100 meters, 95 అదిగోండి. సో అలాగా అక్కడ లెఫ్ట్ కొంటే లెఫ్ట్ కాదు స్ట్రైట్ అనేసి. సో ఇప్పుడైతే సూర్యాపేట దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నుంచి ఖమ్మం లెఫ్ట్కి అనమాట. తన ఇల్లు వచ్చేసరికి సత్తుపల్లి ఖమ్మంలో ఉంటుంది.
సో ఖమ్మం లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసరికి గ్రీన్ఫీల్డ్ హైవే మనకి వైజాగ్కి డిస్టెన్స్ చాలా తగ్గింది కదా. సో డ్యూ టు దిస్ హైవే డిస్టెన్స్ చాలా తగ్గింది. సూర్యాపేటకి వెళ్ళాలంటే యూటర్న్ తిరగాలంట, మనకు అవసరం లేదు, మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఖమ్మం వెళ్తాం, అక్కడి నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు సన్సెట్ అయితే చాలా లవ్లీగా ఉంది. ఐ విల్ షో ఇన్ 3, 2 and 1. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 100 అంట. సో 100లో వెళ్దాం. వాళ్ళే లిమిట్ వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవడం, ఏమంటారు? హైవే మాత్రం చాలా బాగుంది, జనాలు కూడా పెద్దగా ఏం లేరు. ఇప్పుడు కనిపిస్తున్నారు అనుకుంటే అది వేరే విషయం, నేను ఏం చేయలేను దానికి. అండ్ మన బైక్ కనుక చూసుకుంటే చాలా డస్ట్ పట్టి ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా దిస్ ఈజ్ హౌ అన్ ఏడీవీ బైక్ షుడ్ లుక్. మొత్తం డస్ట్తో క్రేజీ ఉంది బైక్ మాత్రం. ఇంటికి వాటర్ వాష్ చేస్తాను. మనోడైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దీంతో అయితే ఛార్జింగ్కి సరిగ్గా పెట్టడానికి అవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. సో అది సిచ్యువేషన్ అయితే. అండ్ ఆల్సో మ్యాన్ దట్ సన్సెట్ ఈస్ క్రేజీ అస్ ఫక్. తెలంగాణ గ్రామ క్రీడా ప్రోగ్రాము చందుపట్ల. తెలుగు నాకు బాగానే వచ్చింది. అండ్ ఇది సూర్యాపేట అనమాట. సూర్యాపేట అంటే మోటో బ్లాగర్స్ కానీ లేదా రైడింగ్ ఇష్టమైన వాళ్ళకి తెలుగు వాళ్ళు గుర్తుకొచ్చేది ఒకే ఒక పర్సన్, ఎవరంటే మన బైఎస్ఎన్ యాదవ్ బ్రో. సో ఆ బ్రో కూడా సూర్యాపేట, మరి ఇల్లు అక్కడ నాకైతే తెలియదు. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇన్స్టా హ్యాండ్లే కనిపించట్లేదు అసలు పేరు. అండ్ ఇట్స్ రుజన్. అండ్ ఆల్సో ఎవరైతే ఇన్స్టాలో ఫాలో అవ్వలేదు ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాయిస్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు అసలు. ఫైనలీ మన బైక్ వచ్చేసరికి 21,000 అయితే క్రాస్ చేస్తుంది. 21,002 kilometers. నేను ఇప్పుడే చూసాను, 21,000 అయ్యింది రోయ్. యా ఇప్పుడైతే ఖమ్మం ఊర్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా మన ఇంటికి అయితే 80 kilometers ఉంది. వెళ్దాం. ట్రాఫిక్ అయితే చాలానే ఉంది ఇక్కడ. ఆగిపోయారు, లిటరలీ ఆగిపోయారు. మరి కింద నుంచి రోడ్డు ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఫైనలీ మన చిన్న ఊరికైతే వచ్చేసాం, సొత్తపల్లికి. ఇప్పుడు ఈ బాయ్ అక్కడ ఉన్నాడు, ఎదకాలి. జంక్షన్లో ఉంటానని చెప్పాడు, మరి చూద్దాం మన జంక్షన్ అక్కడ ఏంటో. ప్లేస్ ఇప్పుడైతే చిన్నోళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. ప్రజెంట్ అయితే నేను హిమాలయన్ చేస్తున్నాను, మన నోటి బండి కాసేపు తెద్దామని చెప్పి ఎగ్జిట్ అయిన దాకా. అండ్ ఇక్కడ వచ్చరికి ఇన్స్టా 360 అయితే పెట్టాను. ఈ రైడ్ అయ్యే లోపల అలాగైనా నేను ఫ్రంట్ వ్యూ వద్దామని అనుకున్నాను. సో అందుకే ఈ క్యామ్ అయితే పెట్టాను మన నోటి దగ్గర తీసుకొని. అందుకే బైక్ కూడా తీసాను. మన బైక్ అంత ప్రాపర్ సెట్ చేయడానికి అయితే అవ్వదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. టైం వచ్చేసరికి 9:57, ఇంకా 10 అనుకోండి. 10కి స్టార్ట్ అయినట్టే. అండ్ ఆల్సో మన ఆడియో దగ్గర కొత్త మైక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆడియో దాని నుంచి వస్తుంది, సోనీ మైక్. ఇప్పుడు ఆడియో ఎలా ఉందో చెప్పండి ఒకసారి. లైక్ పాత వీడియోలో చూస్తుంటే బాగా కిరికిరని సౌండ్ వచ్చేది కదా, లైక్ ఎయిర్స్ క్రాకింగ్ సౌండ్ అయ్యి. సో అదైతే రెడ్యూస్ అయ్యిందని అనుకుంటున్నాను దీనివల్ల. మరి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. అయితే నాకు కూడా అంత ఐడియా లేదు యాజ్ ఆఫ్ నో ఎలా వస్తుంది ఏంటో. ఎలా వచ్చేస్తున్నారు ఏంటో బాబు. ఆ ఇంటికి ఇంకా 301 kilometers చూపిస్తుంది. 6 hours 44 minutes టైము. 5 అయితే చూపిస్తుంది అరైవల్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత 10:15 అయితే అయ్యింది. రోడ్డు భలే ఉంది అసలు, గ్రీనరీతో. చూసారు, కంప్లీట్ గ్రీనరీ మధ్యలో రోడ్డు. కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే బైక్ ఫ్యూల్ కొట్టించేద్దాం. ఆంధ్రాలో ఉన్నానా టీఎస్లో ఉన్నానా అర్థం కావట్లేదు. అందరూ వచ్చినట్టున్నాం. 116 ఉంది, ఇక్కడ 117 ఉంది యాక్చువల్లీ. 117 పెట్టించుకున్నాం అలాగా. రాజమండ్రి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనుకో? 100 ఉంటుందా? వైజాగ్ ఫుల్లో కొట్టాను. సృజన్స్ పిఓవి అని ఉంటుంది. ట్రావెలింగ్ మీద, బైకుల మీద ట్రావెలింగ్ చేస్తాం కదా, అలాంటి. అంటే వచ్చే వ్యూస్ బట్టి ఉంటుంది. ప్రజెంట్ లేదు, టైం పడుతుంది రావడానికి. ఫుల్ టైం కొట్టించేస్తాం కంప్లీట్ ఫుల్గా. 112 liters 13
1500 రూపీస్. ఇదే ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసరికి 117 ఉంది, అక్కడ వచ్చేసరికి 116 ఉంది. రూపాయి తేడా, రూపాయి కదా కానీ ఒక సర్టన్ పైసెస్ లైక్ 20 పైసా అయితే తేడా ఉంది. అండ్ వి అఫీషియల్ ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ క్రాస్ అయిపోయి ఏపీకి అయితే ఎంటర్ అయిపోయాం ఫైనలీ. ఏదో మీటింగ్ అవుతున్నట్టు ఉందో, దానికి ట్రాక్టర్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోతున్నారు జనాలు. ప్రతిదానికి వేసారు జెండానే. ఎన్ని ట్రాక్టర్లు వచ్చారా బాబు అసలు. ఇంకా 244 కిలోమీటర్స్ మోర్ టు గో. 5 hours 60 minutes చూపిస్తుంది. నా పాస్ట్ ఒక 100 km నుంచి, 100 కాదు నియర్లీ 200 km నుంచి సింగిల్ రోడ్లోనే వస్తున్నాను, సింగిల్ లైన్ రోడ్లోనే. ఈ రోడ్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతామో ఏంటో. చిన్న అయితే దేవరాపల్లి దగ్గర ఎగ్జిట్ అవుతారని చెప్పాడు. మరి దేవరాపల్లి రావడానికి ఇంకా 30 kilometers అయితే ఉంటుంది. ఏమన్నా ఉన్నాయో రోడ్లు అసలు ఫుల్ గ్రీనరీ. సో ఇప్పుడైతే ఫైనల్లీ మన మెయిన్ హైవే అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్. ఫస్ట్ టైం నేను ఈ రోడ్ నుంచి రావడం మన మెయిన్ హైవేకి. ఇది కొవ్వూరు నుంచి వస్తున్న రోడ్ అనమాట. అదే మన గోదావరి బ్రిడ్జ్ తర్వాత నుంచి వచ్చే రోడ్ ఉంటుంది కదా, అది. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం మన మెయిన్ హైవే అయితే. ఇంకెక్కడ నుంచి స్ట్రైట్ కొట్టేయడమే తెలిసిన రూట్. ఇక్కడ నుంచి కొవ్వూరు టోల్ గేట్ కూడా వచ్చాం మనం ఇప్పుడు. ట్రాఫిక్ ఉంది, లారీల ట్రాఫిక్ ఉంది అంతా. నేను ఇటు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతమంది లేరు అబ్బా, ఇప్పుడే ఉన్నారు. మరి ఇంకా ఇంటికి 195 kilometers అయితే చూపిస్తుంది. వెళ్ళేసరికి అంటే మధ్యాహ్నం ఈవినింగ్ టైం అవుద్ది కదా. ఇంటి సైడ్ అయితే ట్రాఫిక్ గట్టిగానే ఉంటుంది. మెయిన్లీ శ్రీనగర్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకే రెడ్ చూపిస్తుంటుంది మరి. అండ్ ఇప్పుడైతే రివర్ గోదావరి కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం. గోదావరి రివర్ 86, విశాఖపట్నం 200. వచ్చే సంవత్సరం అనుకుంటే మనకి గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి. వీలైతే అప్పుడు బ్లాక్ కూడా పెడతాను. అక్కడ ఎవరో ట్రావెలర్ ఉన్నారు బ్రో, రోడ్ క్లోజ్ చేస్తారు. ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, రోడ్ క్లోజ్ చేస్తారు అటువైపు. నేను ఏ స్టేట్లోనే చూడలేదు కానీ మన స్టేట్లోనే ఈ కన్స్ట్రక్షన్స్ వరకు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అసలు. ఒక 50 kilometersకి చిన్న కన్స్ట్రక్షన్స్ అయినా ఒక 2-3 కనిపిస్తాయి మీకు ఈజీగా 50 kilometersకి. ఇదైతే మేజర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ. నేను అనుకోవడం బ్రిడ్జ్ ఏదో కడుతున్నట్టు ఉన్నారు మరి. ఇక్కడ దించేద్దాం కిందకి. అమ్మా భలే ఆపా ఊరు. ఇంకా 180 kilometers అయితే ఉంది మనం వెళ్ళడానికి డెస్టినేషన్కి. వచ్చే ఎలా ఉన్నారేంట్రా బాబు మీరు. ఇప్పుడైతే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. అదే మన రాయల్ గారి మిలిటరీ హోటల్కి అయితే. క్యూ అయితే చాలామంది ఉన్నారు. బైక్స్ ఎక్కడ. ఓకే ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తిన్నాం. కర్డ్ రైస్ ఒకటి తీసుకున్నాను అండ్ గ్రేప్ సోడా ఒకటి తీసుకున్నాను. టేస్ట్ అయితే నాకు రెండింటిది అంతకేం నచ్చలేదు. ఐ విల్ సే బిలో యావరేజ్. ఇది ఐ థింక్ 3rd or 4th టైం రావడం. మరి అన్నిసార్లు వచ్చావు కదరా ఎక్కడ ఎందుకు ఆగామంటే వాష్రూమ్స్ కోసం ఆగాను నేను. పని బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అయిపోద్ది కదా అని నేను తినేసాను. వీడియో అప్లోడ్ చేస్తున్న పాటికి నాకు తెలిసి మహాబలేశ్వర్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తుంటాయి ఆల్రెడీ. అండ్ ట్రిప్ అయితే పర్లేదు, బాగానే జరిగింది. కానీ రైన్స్ అయితే చాలా దారుణంగా పడ్డాయి. అండ్ తెలిసిన విషయం ఏంటంటే ఇందాక మహాబలేశ్వర్లో ఫుల్ రైన్స్ అంట. మహాబలేశ్వర్ పూణే ఏకంగా మునిగిపోయిందంట. సో అదే ఇందాక తెలిసిన విషయాలు. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం మహాబలేశ్వర్ బ్లాగ్స్కి కొన్ని రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేయొచ్చు ఈ వీడియో అయితే. అండ్ ఇంటికి వెళ్ళడానికి అయితే ఇంకా 156 kilometers అయితే ఉంది. 3 hours చూపిస్తుంది. నేనైతే ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే SD కార్డ్లో స్టోరేజ్ అయితే లేదు. ఇంటికి వెళ్ళి నాకు 128 GB మొత్తం తీసుకెళ్ళి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మన బొంగరాల హైవేకి అయితే వచ్చాను. ఎలా తిరుగుతామంటే ఇక్కడ ఎవ్వరికి అర్థం కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాం ఏంటో. అలాంటి హైవే ఇది.
ఫైనల్ ఇంటికి దగ్గరలో కూడా వచ్చేసాను. నేనైతే ఫాస్ట్గా అవుటర్ ఇచ్చేస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో ట్రిప్ తిరిగింది వచ్చేసరికి 2705 కిలోమీటర్స్ అయితే తిరిగాం. అండ్ యావరేజ్ అయితే 28 అయితే వస్తుంది. స్పీడ్ వచ్చేసరికి 56 అనమాట. సో ఈ టోటల్ ట్రిప్ అయితే ఇదనమాట. ఈ మహాబలేశ్వర్ ట్రిప్ సిరీస్ అయితే ఈ వీడియోతో ఎండ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చితే మేక్ షూర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ ద వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్. ఆఫ్టర్ ది ట్రిప్ బైక్ కండిషన్ అయితే ఇలా ఉంది. కంప్లీట్గా వాటర్ వాష్ చేయొచ్చు, లేకపోతే మాత్రం తీరిపోతుంది.